టెట్ ఇంగ్లీష్ గ్రామర్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ మీద బిట్ అడిగినప్పుడు మనం లాజికల్గా కష్టపడకుండా కరెక్ట్ ఆన్సర్ను ఎలా సెలెక్ట్ చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్ను కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకసారి చూడండి. టెట్ ఎగ్జామ్లో మనకు ఈ విధంగా బిట్ అడిగాడు. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ లయన్ అని అడిగాడు. దీన్ని మెటఫర్ అంటామా, సిమిలీ అంటామా, పర్సోనిఫికేషన్ అంటామా, హైపర్బోల్ అంటామా? రైట్. సో మీరు కనుక ఈ టేబుల్ను నేర్చుకొని ఉంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిమిలీ అని పెట్టేస్తారు. ఎందుకంటే గమనించండి, యాజ్ కానీ లైక్ కానీ ఇచ్చినటువంటి సెంటెన్స్లో కనుక ఉంటే, ఆ క్వశ్చన్లో కనుక ఉంటే అది సిమిలీ అవుతుంది. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ యాజ్ ఉన్నది, ఇక్కడ యాజ్ ఉన్నది. సో యాజ్ ఉంటే అదేమవుతుంది, సిమిలీ అవుతుంది. సో అది లాజిక్. సో ఈ విధంగా ఈ లాజిక్స్ అనేటువంటి వర్కౌట్ అవుతాయి. సో గమనించండి, యాజ్ కానీ లైక్ కానీ ఉంటే అది సిమిలీ. డైరెక్ట్ కంపారిజన్ ఉంటే, ఓకే, డైరెక్ట్ కంపారిజన్ ఉంటే, నేను ప్రాక్టీస్ బిట్ చేసేటప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెటఫర్ అంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా ఆ సెంటెన్స్లో, ఇచ్చిన సెంటెన్స్లో కంపారిజన్ ఉండి అక్కడ యాజ్ కానీ ఈ లైక్ కానీ లేకపోతే అది అదేమవుతుంది, మెటఫర్ అవుతుంది. యాజ్ లైక్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటేనేమో అది సిమిలీ. ఈ రెండు లేకుండా కంపారిజన్ జరిగితే అది మెటఫర్. ఇక మూడోది పర్సోనిఫికేషన్. పర్సోనిఫికేషన్ అంటే హ్యూమన్ యాక్షన్ టు ఏ నాన్ లివింగ్ థింగ్స్. ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తే అది పర్సోనిఫికేషన్ అవుతుంది. ఇది ఈ మూడిటికి సంబంధించినటువంటి లాజిక్స్. సో ఇంకా కొన్ని ఉంటాయి, అవి పార్ట్ 2 వీడియో. ఇది పార్ట్ 1, పార్ట్ 2లో నేను వాటిని అప్లోడ్ చేస్తాను. గమనించండి, మళ్ళీ ఒకసారి చెప్తా. ఇచ్చిన సెంటెన్స్లో మనకు యాజ్ కనబడితే అది సిమిలీ. ఇచ్చిన సెంటెన్స్లో క్వశ్చన్లో మనకు లైక్ కనబడితే అది సిమిలీ. ఇది ఫస్ట్ దానికి క్లియర్. నెక్స్ట్, ఈ రెండు లేకుండా కంపారిజన్ జరిగితే అది మెటఫర్. రైట్. నెక్స్ట్ది పర్సోనిఫికేషన్. అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తే దాన్ని పర్సోనిఫికేషన్ అంటాం. అది నేను బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీతోటి వివరిస్తా. ఇలా ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ టాపిక్ ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ యాజ్ ఉన్నది, ఇక్కడ యాజ్ ఉన్నది, ఒకటి ఉన్నా చాలు మనకు, అదేమవుతుంది, సిమిలీ. సో ఆన్సర్ సిమిలీ. నెక్స్ట్, ఇక్కడ లైక్ ఉన్నది, లైక్ ఉంటే ఏమని అనుకున్నాం మనము, సిమిలీ. సో ఆన్సర్ ఏమవుతుంది, గమనించండి, సిమిలీ. నెక్స్ట్, ఇక్కడ గమనించండి, లైక్ ఉన్నది, ఆన్సర్ సిమిలీ. రైట్, గమనించండి. నెక్స్ట్, ఇక్కడ లైక్ ఉన్నది, ఆన్సర్ సిమిలీ. ఇక్కడ యాజ్ ఉన్నది, ఆన్సర్ సిమిలీ. నెక్స్ట్, ఇక్కడ గమనించండి, టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ మనీ. టైంను దేనితోటి పోల్చాడు, మనీతోటి పోల్చాడు. టైమ్ ఈజ్ మనీ అంటే కాలమే మనకు మనీ అని పోల్చాడు. సో పోల్చేటప్పుడు ఇక్కడ యాజ్ కానీ లైక్ కానీ ఉపయోగించలే. ఈ రెండు ఉపయోగించకపోతే అదేమవుతుంది, మెటఫర్ అవుతుంది. సో ఆన్సర్ మెటఫర్. అర్థమైంది కదా. యాజ్ లైక్ ఈ రెండు లేకుండా కంపారిజన్ జరిగితే అది మెటఫర్. ఇగో ఈ విధంగా అడుగుతాడు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. గమనించండి, టైమ్ ఈజ్ మనీ అన్నాడు. టైంను అంటే కాలాన్ని మనీతోటి పోల్చాడు. పోల్చేటప్పుడు యాజ్ కానీ లైక్ కానీ ఉపయోగించలేదు. సో అటువంటి సందర్భాలు ఏమవుతుంది, అది మెటఫర్. రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ద క్లాస్ రూమ్ వాజ్ ఏ జూ. ద క్లాస్ రూమ్ వాజ్ ఏ జూ. సో క్లాస్ రూమ్ను దేనితోటి పోల్చాడు, గమనించండి, జూ తోటి పోల్చాడు. క్లాస్ రూమ్ను జూ తోటి పోల్చాడు. డైరెక్ట్గా కంపారిజన్ చేశాడు. ఇక్కడ గమనించండి, డైరెక్ట్గా కంపారిజన్ చేశాడు, అది గమనించండి. యాజ్ లైక్ ఉపయోగించలే, యాజ్ లైక్ ఉపయోగించలే. సో ఆ విధంగా డైరెక్ట్ కంపారిజన్ చేస్తే అదేమవుతుంది, మెటఫర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, హర్ ఐస్ ఆర్ స్టార్స్. ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి, స్టార్స్ లాగా ఉన్నాయి. ఓకే, స్టార్స్ తోటి ఆమె యొక్క కళ్ళను పోల్చాడు. కానీ యాజ్ లైక్ ఉపయోగించాడా, ఉపయోగించలే. అలా ఉపయోగించకపోతే అదేమవుతుంది, మెటఫర్ అవుతుంది.
రైట్. ప్రతి అంశం మీద దీని మీద 10, దీని మీద 10, దీని మీద 10 బిట్స్ ప్రిపేర్ చేశాను. తర్వాత అన్నీ కలిపి బిట్స్ ఉంటాయి, గమనించండి. మీకు అర్థం అవ్వడం కోసం స్టార్టింగ్ అలా చేశాను, గమనించాలి. నెక్స్ట్, లైఫ్ ఈజ్ జర్నీ. సో గమనించండి, లైఫ్ అనేటువంటిది దేనితో పోల్చాడు? జర్నీతోటి పోల్చాడు. సో సిమిలీ, మెటఫోర్, పర్సోనిఫికేషన్, ఫన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పోల్చాడు కాబట్టి అది సిమిలీ అన్న కావాలి, మెటఫర్ అన్న కావాలి. సిమిలీ కావాలంటే పక్కాగా యాజ్ కానీ లైక్ కానీ ఉండాలి. సో ఈ రెండు లేవు కాబట్టి అది మెటఫర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హీ ఈజ్ ఏ వాకింగ్ డిక్షనరీ. అతను ఒక నడుస్తున్న నిఘంటువు. రైట్. అతన్ని ఎవరితో పోల్చాడు? ఒక డిక్షనరీతోటి పోల్చాడు. మరి అక్కడ యాజ్ కానీ లైక్ కానీ ఉన్నాయా? లేవు. సో లేవంటే అది ఏమవుతుంది? మెటఫర్ అవుతుంది. సో ఆన్సర్ మెటఫర్. ఆ విధంగా. నెక్స్ట్, ద విండ్ విస్పర్డ్ త్రో ద ట్రీస్. చెట్లు మాట్లాడుతున్నాయి అంటున్నాడు. ఓకే, చెట్లు అనేటువంటివి ద విండ్ విస్పర్డ్ త్రో ద ట్రీస్. గాలి చెట్ల ద్వారా మాట్లాడుతుంది అని అన్నాడు. సో ఆ విధంగా చెప్పింది 11th వన్. రైట్. అంటే అర్థం ఏంటిది అంటే గమనించండి, ఇక్కడ ఎవరు పోలిక జరిగిందా? పోలిక జరగలే. గాలి చెట్లతోటి మాట్లాడుతుంది అని అన్నాడు. గాలి కానీ చెట్లు కానీ మాట్లాడతాయా? మాట్లాడవు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మాట్లాడుతున్నాయి అంటున్నాడు. మాట్లాడడం ఎవరి యొక్క లక్షణం? బతికున్న లివింగ్ థింగ్స్ యొక్క లక్షణం. సో కానీ ఇక్కడ ప్రాణం లేని అవి మాట్లాడడాన్ని ఏమంటాం అనుకున్నాం? పర్సోనిఫికేషన్లో పి గుర్తుపెట్టుకోండి. ప్రాణం లేకుండా మాట్లాడడాన్ని పర్సోనిఫికేషన్ అంటాం. ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడమే పర్సోనిఫికేషన్. ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం. సో ఇక్కడ ఏమవుతుంది మరి ఇది అంటే పర్సోనిఫికేషన్ అవుతుంది. ద ఫ్లవర్స్ ఆర్ డాన్స్డ్ ఇన్ ద బ్రీజ్. ఇక్కడ ఏం డ్యాన్స్ చేస్తున్నాయి? ఫ్లవర్స్ డ్యాన్స్ చేస్తున్నాయి. వాస్తవంగా డ్యాన్స్ చేయాల్సినవి ఎవరు? హ్యూమన్ బీయింగ్ కానీ యానిమల్స్ కానీ డ్యాన్స్ చేయాలి. కానీ చేసేది ఎవరు ఇక్కడ అంటే ఫ్లవర్స్ అనేటువంటివి డ్యాన్స్ చేస్తాయా? చేయవు. కానీ వాటికి ఈ మనుషుల యొక్క క్వాలిటీస్ని వాటికి మనము ఆపాదిస్తున్నాం. సో ఆ విధంగా ఆపాదించడాన్ని, ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడాన్ని, మన యొక్క హ్యూమన్ క్వాలిటీస్ని, ప్రాణాన్ని కాదు హ్యూమన్ క్వాలిటీస్ని ఆపాదించడాన్ని అదేమంటామంటే పర్సోనిఫికేషన్ అంటాము. రైట్. సో నెక్స్ట్ బిట్, ద సన్ స్మైల్ ఎట్ అస్. సూర్యుడు మనకెళ్ళి చూసి నవ్వుతున్నాడు అని అంటున్నాం. సో ఇక్కడ కూడా మనకెళ్ళి చూసి నవ్వుతున్నాడు అని చెప్తున్నాడు. సో అంటే ఇక్కడ ఏం జరిగినట్టు? ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించాం. అంటే మన యొక్క క్వాలిటీస్ని, హ్యూమన్ బీయింగ్ క్వాలిటీస్ని ఆపాదిస్తున్నాం. ఓకే, హ్యూమన్ యాక్షన్స్ని నాన్ లివింగ్ థింగ్స్కి ఆపాదిస్తున్నాం కాబట్టి అది పర్సోనిఫికేషన్. ద మూన్ హిడ్ బిహైండ్ ద క్లౌడ్స్. చంద్రుడు మబ్బుల వెనకాల దాక్కున్నాడు అని చెప్తున్నాడు. ఇలా ఎగ్జామ్లో ఇచ్చి అది సిమిలియా, మెటఫరా, పర్సోనిఫికేషనా, హైపర్బోలా అని అడుగుతాడు. సో అప్పుడు అదేమవుతుంది అంటే పర్సోనిఫికేషన్. ఎందుకంటే ప్రాణం లేని వాటికి హ్యూమన్ క్వాలిటీస్ని ఆపాదించడాన్ని పర్సోనిఫికేషన్ అంటామని మనం ఈ లాజికల్ వీడియోలో నేర్చుకున్నాము. జస్ట్ మీరు ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే సిమిలీ, మెటఫర్, పర్సోనిఫికేషన్ మీద వచ్చే బిట్స్ను ఈజీగా మీరు చేసేయచ్చు. నెక్స్ట్ బిట్, ద స్టార్స్ వింకిల్డ్ ఎట్ మీ. స్టార్స్ వింకిల్డ్, ఆ స్టార్స్ నాకు కన్ను కొడుతున్నాయి అని అంటున్నాడు. వింక్డ్ ఎట్ మీ. ఓకే, సో కామన్గా అది స్టార్స్ చేస్తాయా? చేయవు, అవి మెరుస్తున్నాయి అంతే. బట్ వాటికి హ్యూమన్ బీయింగ్ యొక్క క్వాలిటీస్ని ఆపాదిస్తున్నాం మనము. సో అటువంటి సందర్భంలో అంటే ఆ విధంగా చెప్పడాన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఏమంటామంటే పర్సోనిఫికేషన్ అంటాం. సో పర్సోనిఫికేషన్. ద అలారం క్లాక్ స్క్రీమ్డ్ ఎట్ మీ. అలారం నా వైపు గట్టిగా మొత్తుకుంటుంది. రైట్. సో అక్కడ అంటే అలారం కామన్గా మొత్తుకుంటుందా? అంటే మనిషిలాగా మొత్తుకుంటుందా? నో. సో కానీ వాటికి ప్రాణం ఉన్నట్టుగా అవి మొత్తుకుంటున్నాయి అన్నట్టుగా చెప్పడాన్ని పర్సోనిఫికేషన్ అంటాం. ద రివర్ డాన్స్డ్ ఓవర్ ద రాక్స్. సో ఇక్కడ కూడా రివర్ అనేటువంటిది డ్యాన్స్ చేస్తుంది అని అంటున్నాడు. చేస్తుందా? అలా చేయదు. సో ఆ విధంగా చేస్తుంది అని చెప్పేటప్పుడు పర్సోనిఫికేషన్ అంటాము. ద విండ్ హౌల్డ్ ఆల్ నైట్. సో ఇక్కడ విండ్ కూడా ప్రాణం ఉన్నట్టుగా
ఆపాదిస్తున్నాం మనం చేసే క్వాలిటీస్ని. సో అది పర్సానిఫికేషన్ అంటాం. ద కంప్యూటర్ రెఫ్యూజ్డ్ టు వర్క్. కంప్యూటర్ పనిచేయడం మానేస్తుంది, పని చేయడానికి సహకరించట్లేదు. ఓకే, రెఫ్యూజ్ చేస్తుంది, తిరస్కరిస్తుంది. ఓకే, కామన్గా తిరస్కరిస్తుందా? లేదు, పని చేయకుండా మానేస్తుంది ఖరాబ్ అయినప్పుడు. కానీ అలా మన యొక్క యాక్షన్స్ని దానికి ఆపాదించినప్పుడు అది ఏమవుతుంది అంటే పర్సానిఫికేషన్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ చెప్పే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయగలరు. ఇప్పుడు ఇందులో దాదాపుగా 50 బిట్స్ను నేను ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, పీడిఎఫ్ లింక్ అని నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. రైట్, నెక్స్ట్ షీ ఈజ్ యాజ్ బిజీ యాజ్ బీ. ఆమె చాలా తేనెటీగ అంత బిజీగా ఉంది అంటున్నాడు. దానికి ఏం ఉపయోగించాడు? తేనెటీగతోటి పోల్చాడు, బీ తోటి. ఎవరిని? ఆమెను. ఎలా పోల్చాడు? యాజ్ ఉపయోగించాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి? యాజ్ ఉపయోగించి చేస్తే గమనించండి ఏమవుతుంది అది అంటే సిమిలీ అవుతుంది. నెక్స్ట్, ద లయన్, షీ ఈజ్ ఎ లయన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. షీ ఈజ్ ఎ లయన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని అంటున్నాడు. రైట్, సో అంటే పోలుస్తున్నాడు ఆ యుద్ధ రణరంగంలో హీని ఎవరితోటి పోలుస్తున్నాడు? లయన్ తోటి పోలుస్తున్నాడు. పోల్చేటప్పుడు యాజ్ కానీ లైక్ కానీ ఉపయోగించాడా? ఉపయోగించలే. సో ఆ విధంగా చెప్తే ఏమనుకున్నాం మనము? మెటఫార్. ద రెయిన్ కిస్డ్ ద ఎర్త్. ద రెయిన్ కిస్డ్ ద ఎర్త్. రెయిన్ ఎర్త్ను కిస్ చేసింది. అది ఎవరి యొక్క లక్షణం? లివింగ్ థింగ్ యొక్క లక్షణం. కానీ ఇక్కడ దేనికి ఉందని చెప్తున్నాడు? రెయిన్కు. సో ఆ విధంగా చెప్పడాన్ని ఏమంటామంటే పర్సానిఫికేషన్ అని చెప్తాము. సో ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి లాజికల్ వీడియో, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. దీని మీద ఇంకో వీడియో కూడా ఉంటుంది, అది నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ లాజిక్స్ కనుక మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే తప్పకుండా మీ యొక్క సలహాలు సూచనలను కామెంట్లో తెలియజేయగలరు. పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.